మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. జీరో ఓవర్లో మా మహబూబాద్ నియోజకవర్గం గురించి మాట్లాడడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అధ్యక్ష మహబూబాద్ నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ మనకు 5 మండలాలు ఉంటే గూడూరు మండలం ఆదివాసీ మండలం అధ్యక్ష. గూడూరులో మనకు భీముని పాదం అనే ఒక మంచి జలపాతం ఉంది అధ్యక్ష. వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు మంచి పర్యాటక కేంద్రంగా వివిధ పట్టణాల నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, ఇటు ఖమ్మం నుంచి అక్కడికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అందుకే అధ్యక్ష ఆ భీముని పాదాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తే అక్కడ మనకు ఒక మంచి రోడ్డును ఒకటి డెవలప్ చేయాల్సి వస్తుంది అధ్యక్ష. మనకు భూపతిపేట నుంచి భీముని పాదం నుంచి లైన్ తండ నుంచి గూడూరుకు ఒక మంచి రోడ్ కనెక్టివిటీని కనుక డెవలప్ చేస్తే ఇంకా పర్యాటకులు చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనకు బొట్టు చెల్మ అనే ప్రాంతం ఉంది అధ్యక్ష గూడూరు మండలంలోనే. ఆ అటవీ ప్రాంతంలో దాదాపు అక్కడ 240 స్పీసీస్ బర్డ్ స్పీసీస్ అక్కడికి వస్తాయి అధ్యక్ష వలసలుగా. ఆ 240 బర్డ్ స్పీసీస్ను చాలామంది పర్యాటకులు వచ్చి అక్కడ వీక్షిస్తూ ఉంటారు అధ్యక్ష. అందుకే అక్కడ ఒకటి మనం గూడూరు మండలాన్ని ఒక వైల్డ్ లైఫ్ శాంచురీగా ప్రకటించి మనం అక్కడే పులిమడుగు ఉంది అధ్యక్ష, భీముని పాదం, అదేవిధంగా బొట్టు చెల్మ, ఈ అన్ని ప్రాంతాలను కనుక మనం ఒక పర్యాటక కేంద్రంగా మనం తీర్చగలిగితే మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి వెనుకబడిన గూడూరు మండలానికి నిజంగా న్యాయం చేసినట్టు వారు అవుతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మాకు మహబూబాద్ నడిబొడ్డులో మనకు అనంతరం టెంపుల్ ఉంది అధ్యక్ష. కురువి వీరభద్ర స్వామి టెంపుల్ తర్వాత అత్యధికంగా మన పూజించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు మనకు అనంతరం గుడి దగ్గర అధ్యక్ష. అక్కడ మనకు 11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. ఆ 11 ఎకరాల భూమిని గత ప్రభుత్వం 2011లో గౌరవ కలెక్టర్ ప్రీతి మీనా గారు దానిని మన దాశరథి స్మృతి వనంగా దాన్ని మనం డెవలప్ చేద్దాం. ఎందుకంటే మహబూబాద్ పట్టణంలో 130,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ వాళ్లకు రిక్రియేషన్ అవుట్ సోర్సింగ్ క్లబ్గా డెవలప్ చేద్దామని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి దాని బౌండరీని ఫిక్స్ చేస్తే అధ్యక్ష గత శాసనసభ్యులు ఆ భూమి మీద కన్నేసి దానిని కోర్టుకి ఈడ్చి దాని ఉన్న ప్రభుత్వ భూమిని కూడా లాక్కునే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అదే మీ ద్వారా మన ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే అధ్యక్ష ఆ ప్రభుత్వ భూమికి ఉన్నటువంటి లిటిగేషన్ ఏదైతే ఉందో కోర్టు ద్వారా పరిష్కరించి మళ్ళీ దాన్ని నిధులు కేటాయించి మనం కనుక దాశరథి స్మృతి వనం కనుక డెవలప్ చేస్తే మహబూబాద్ పట్టణంలో ఒక మంచి మన రిక్రియేషన్ క్లబ్ ఒకటి మనకు తయారవుతుందని. అదేవిధంగా అధ్యక్ష ఆగస్టులో మనకు కుండపోత వర్షం పడ్డది అధ్యక్ష మా నియోజకవర్గం మన ఇన్గుర్తి గ్రామంలో అధ్యక్ష. ఆ ఇన్గుర్తి గ్రామంలో పడ్డ 46 సెంటీమీటర్ల వర్షానికి మొత్తం కాకతీయులు కట్టించినటువంటి చెరువు కట్టలు ఏదైతే ఉందో మొత్తం ఆ చైన్ చెరువులు కట్టలన్నీ తెగిపోయిన అధ్యక్ష. మన ప్రభుత్వం ఇప్పటి వరకు 50 లక్షల లోపు ఏదైతే మనం వ్యయం ఉందో ఆ 50 లక్షల లోపు ఉన్న వ్యయాన్ని ప్రభుత్వం ఆటోమేటిక్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. మనకు రాజుల కొత్తపల్లి అనే చెరువు 5 చోట్ల బ్రీచ్ అయింది. అదేవిధంగా రావిరాల చెరువు కూడా బ్రీచ్ అయింది అధ్యక్ష. ఈ 2 చెరువులను కనుక మనము ఇంకా వెంటనే నిధులు కేటాయించి వాటిని వెంటనే మరమ్మతులు కనుక మనం చేయగలిగితే వర్షాకాలం జూన్లో వస్తుంది అధ్యక్ష. వర్షాకాలంలో వర్షం పడే కంటే ముందే మనం ఆ చెరువులకు మరమ్మతులు చేసి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నటువంటి మన సిల్ట్ను అదేవిధంగా జంగిల్ కటింగ్ను కూడా చేయాలని ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా పరిశీలిస్తాం.